share and subscribe to vishwasam.in. ఏపీలో జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి కాంగ్రెస్ ను యాక్టివేట్ చేస్తారని చెబుతున్న షర్మిల చేస్తున్న కామెంట్ల ప్రభావం రాజకీయంగా ఎంత ఉంటుందో తెలియదు, కానీ వైఎస్ అభిమానుల్లో మాత్రం ఓ చర్చకు కారణమవుతోంది షర్మిల ధోరణి. వైఎస్ ఎటువైపు ఉండేవారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉండేవారు, వైఎస్ ఆశయాలకు అసలైన వారసులు ఎవరు, మాట మార్చిన చరిత్రలపై వైఎస్ ఏమనేవారు, ఇవే ప్రధానమైన విషయాలు. వైఎస్ఆర్ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పం మడమ తిప్పం అనే మాటని బాగా పాపులరైజ్ చేశారు. తరచుగా చెప్పేవారు, చెప్పినట్టుగానే నిలబడ్డారని ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు ఇప్పటికీ చెప్తారు. అంటే చెప్పిన మాట మీద నిలబడ్డం, నిలకడగా ఉండడం వైఎస్ ట్రేడ్ మార్క్. మరి వైఎస్ కి ఉన్న ఈ లక్షణం షర్మిలలో ఉందా? పూటకో మాట తడకో ప్రకటన చేస్తున్నారు అనే అభిప్రాయం షర్మిలను చూస్తున్న వాళ్లలో ఉంది. కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం, 119 తెలంగాణ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించడం, తీరా ఎన్నికలు దగ్గర పడ్డాక పోటీ నుంచి తప్పుకోవడం, ఏపీ రాజకీయాలపై మాట్లాడను అని ప్రకటించి ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు అందుకోవడం, తీవ్ర విమర్శలు చేసిన తండ్రి ప్రత్యర్థి అయిన చంద్రబాబును పొగడ్డం, ఇలా చాలా విషయాల్లో షర్మిల యూటర్న్ క్లియర్ గా కనిపిస్తోంది. పైగా ఇంకో మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల గురించి షర్మిల మాట్లాడుతున్నప్పుడు ఏపీలో కాంగ్రెస్ గురించి, వైఎస్ గురించి తెలిసిన వాళ్లలో ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది, వైఎస్ ఆశయం ఏంటి? సమైక్యాంధ్రకు కట్టుబడిన వైఎస్ ఉన్నన్నాళ్ళు విభజన విషయంలో ఆయనకు స్పష్టమైన అభిప్రాయం. రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకమని అన్ని వేదికలపైన చెప్పిన వైఎస్. మరి అలాంటి వైఎస్ ఇష్టానికి, ఆశయానికి వ్యతిరేకంగా కేవలం రాజకీయ ప్రయోజనం కోసం కదా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టింది. అలాంటి కాంగ్రెస్ ని భుజాన వేసుకున్న షర్మిల వైఎస్ ఆశయాల గురించి ఎలా మాట్లాడతారు అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకే అసలు వైఎస్ ఉంటే, రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా ఉంటే జగన్, షర్మిల విధానాల్లో ఎవరిని సమర్థించేవారు అనే ప్రశ్న పుట్టుకొస్తోంది. తన అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గనక విభజన నిర్ణయం తీసుకునే పరిస్థితే వస్తే గనక వైఎస్ కాంగ్రెస్ నుంచి తప్పుకునేవారన్నది నిజం. ఈ లెక్కన ఆశయాలకు, మాట మీద నిలబడే తత్వానికి వారసత్వం ఎవరిది? వైఎస్ఆర్ జగన్ వైపు ఉండేవారా, షర్మిల వైపు ఉండేవారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు vishwasam.in.